మామిడి ఫలానికి ట్రంప్ దెబ్బ తగిలింది. ప్రతీకార సుంకాలతో మామిడి రైతులకు కొత్త కష్టం వచ్చి పడింది. మామిడి ఎగుమతులపై ట్రంప్ టారిఫ్స్ తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే మామిడి పంట సాగవుతుంది. ఇక్కడ సుమారు 7,64,500 ఎకరాల్లో మామిడి సాగవుతుంది. ఏటా 24,45,900 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే దేశం నుంచి ప్రతి ఏడాది అమెరికాకు ప్రతి సంవత్సరం 45,000 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 10,000 నుంచి 15,000 టన్నులు వెళ్తూ ఉంటాయి. బంగినపల్లి, తోతాపురి, కేసర్ వంటి రకాలకు అమెరికాలో డిమాండ్ ఎక్కువ. ఈ ఎగుమతుల విలువ 150 కోట్ల నుంచి 230 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. తాజాగా సుంకాల పెంపు మామిడి పండ్ల ధరలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎగుమతుల ఖర్చు మరో 50 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే అమెరికాలో మామిడి పండ్ల ధరలు మరింత పెరుగుతాయి. దీంతో మన మామిడికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. గతంలో అమెరికాకు మామిడి ఎగుమతిపై సుంకాలు 0 నుంచి 5% మధ్య ఉండేవి. ఇది వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాల వల్ల సాధ్యమైంది. తాజాగా ఈ పన్నులకు 26% వరకు పెంచారు. ఈ సుంకాలు ఎగుమతి ధరలను గణనీయంగా పెంచుతుంటాయి. దీనివల్ల అమెరికా ప్రజలకు భారత మామిడి ఖరీదైందిగా మారి ఇతర ప్రాంతాల మామిడితో పోటీ పడలేకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త టారిఫ్ల వల్ల ఎగుమతి ధరలు పెరిగినా ఈ లాభం రైతులకు చేరే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఎగుమతిదారులు సుంకాల భారాన్ని రైతులపై వేసే అవకాశం ఉంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించదు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా మార్కెట్లో డిమాండ్ తగ్గితే ఎగుమతి పరిణామం కూడా తగ్గుతుంది. ఈక్వెడార్, ఇండోనేషియా వంటి దేశాలు తక్కువ ధరకు మామిడిని సరఫరా చేస్తే భారత రైతులు మార్కెట్ను కోల్పోయే ప్రమాదం ఉంది. అమెరికా కొత్త సుంకాల వల్ల ఏర్పడే సంక్షోభం నుంచి తమను భారత ప్రభుత్వమే ఆదుకోవాలని మామిడి రైతులు, ఎగుమతిదారులు కోరుతున్నారు. తగిన శిక్షణ రైతులు ఇస్తేనే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని చెబుతున్నారు. అమెరికా మార్కెట్లో పోటీ పడాలంటే కాయల నాణ్యత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ సహకారం అవసరమని కోరుతున్నారు.